సికింద్రాబాద్ లోని జవహర్ నగర్ లో జరిగిన చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధ దంపతులను కట్టేసి ఇంట్లో చోరీ చేసిన నేపాలీ ముఠాలో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న జరిగిన చోరీలో నేపాలీ దంపతులు మమత, రమేష్ తో పాటు సబీనాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నేపాలీ ముఠా సభ్యులు చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ చోరీ కేసును 250కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించడంతో లభించిన క్లూస్ ఆధారంగా 72 గంటల్లో ఈ కేసును ఛేదించినట్లుగా మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. పక్కా ప్లాన్ తో ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడిన ఈ ముఠాలోని 4గురిని అరెస్ట్ చేశామన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లుగా చెప్పారు. మీనా అలియాస్ మమత పుట్టినరోజు వేడుకల కోసం మిగతా వారు వచ్చారని, యజమానులను నమ్మించి వృద్ధ దంపతులను కట్టేసి ఈ ముఠా చోరీకి పాల్పడిందని వివరించారు. ఇకపై ఇంటి యజమానులు ఎవరైనా పనిలో పెట్టుకునే వారి వివరాలను తాము రూపొందించిన యాప్ లో నిక్షిప్తం చేయాలని సుమతి సూచించారు. దీనిలో సునీత అలియాస్ సబీనా ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనికి కుదిరిందో 28 ఏళ్ళ ఆమె, తర్వాత బిస్వాల్ అలియాస్ విస్వాల్ 30 ఏళ్ళు, తర్వాత కమల్ బహదూర్ చలానే బయట వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆటో దగ్గర, జాంకర్ బహదూర్ చలోనే అలియాస్ శంకర్ 38. ఈ 4 మనకు నేటివ్ ఆఫ్ నేపాల్. వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళు దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళ షేర్ 7 మందిలో వీళ్ళ షేర్ ఎంతైతే వచ్చిందో అంత షేర్ వాళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మనము రేతిఫైల్ బస్ స్టాండ్ లో అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంట్రాగేషన్ లో వాళ్ళు చేసిన అఫెన్స్ ఏ రకంగా చేశారన్నది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్. దీనిలో సునీత అలియాస్ సబీనా ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనికి కుదిరి